మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా సిటీ పెడదామనుకునే దానికి మెయిన్ కారణమే ఇది. ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట 19,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా. సరే, ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇందులో చాలా భూములు, ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా, మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం, మేము చేయలేదని కాదు. మేమేం ప్రయత్నం చేసినాము, ఇప్పుడు ఆ ఉదాహరణకి ఆజామాబాద్లో ఆనాడు 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వద్దిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి. ఆయనకి ఎంతకో అంతకి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్. ఇచ్చిన తర్వాత వద్దిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు. తర్వాత భూమి ఆయన చేతులు ఉంది, అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు. మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు 2022 సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం. అందులో ఏం పెట్టాం మేము, ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి 100% రిజిస్ట్రేషన్ 100% మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పాం. లేదు, కొంతమంది ఏం చేస్తారు, వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసి ఉంటాడు, ల్యాండ్ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అవసరం పడి అమ్ముకుంటాడు. గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సీరియస్ తీసుకున్నారు. గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన, అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ 2 కింద పెట్టి 200% కట్టాలి మీరు, 200%. ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు. రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు, ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి 200% అని పెట్టినాం. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరికేనా మీకు, ఎంత టూ మచ్ అంటే